ಪದ್ಮಭೂಷಣ ಅವಾರ್ಡಿ ಹಾಗೂ ನ್ಯಾಷನಲ್ ಬ್ಯಾಡ್ಮಿಂಟನ್ನ ಕೋಚ್ ಆದಂತಹ ಪುಲ್ಲಿಲ ಗೋಪಿಚಂದ್ ಅವರು ನಮ್ಮ ಜೊತೆ ಇದ್ದಾರೆ. ಸರ್ ನಮಸ್ಕಾರ, ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತ. ನಮಸ್ಕಾರ. ಅಯೋಧ್ಯ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ, 500 ವರ್ಷಗಳ ಹೋರಾಟ, 75 ವರ್ಷಗಳ ಕಾನೂನಾತ್ಮಕ ಹೋರಾಟ. ಆದ್ರೆ ಆ ಎಲ್ಲಾ ಕನಸು ಇವತ್ತು ನಿಜ ಆಗಿದೆ ಅಂತ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ. ಹೇಗೆ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ ಅಯೋಧ್ಯ ನಿಮ್ಗೆ? చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద రామ మందిరం ఇక్కడ రామ జన్మభూమిలో అయోధ్యలో మన రాముడికి గుడి 500 సంవత్సరాలు అయిన తర్వాత మనం కట్టుకుంటున్నాం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంగా ఇక్కడ అట్మాస్ఫియర్ ఏదైతే ప్రతి ఒక్కళ్ళు ఆనందంతో ఉత్సాహం పొందుతున్నారో ఇది చూసి చాలా ఆనందంగా ఉంది. ಆಧುನಿಕ ರಾಮಾಯಣ, ಆಧುನಿಕ ಭಾರತದಲ್ಲಿ 500 ವರ್ಷಗಳ ವನವಾಸ, ಒಂದು ಸರಿಯಾದ ಸೂರು ಇರಲಿಲ್ಲ. ಟೆಂಟ್ನಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ವರ್ಷಗಳ ಕಾಲ ರಾಮನನ್ನ ಇರಿಸಲಾಗಿತ್ತು. ಆ ಹೋರಾಟ ಏನನ್ಸುತ್ತೆ? అంటే పాపం రాముడికి ఆయన లైఫ్ మొత్తం కష్టాలే ఉండి ఆయన దాని తర్వాత కూడా ఆయనకి పాపం టెంట్ నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు ఈ టెంపుల్ కలవటం అనేది హోప్ఫుల్లీ ఇంకా వచ్చే కాలంలో ఇది ఇంకా పెరిగి ఈ టెంపుల్ వల్ల మన దేశానికి ఒక రామరాజ్యం లాగా వస్తుందని భావిస్తున్నాను. ಇದರ ಜೊತೆಗೆ 6-7 ಸಾವಿರ ವರ್ಷಗಳ ನಾಗರಿಕತೆನ ವಾಪಸ್ ಮೆಲುಕು ಹಾಕದಂಗೆ ಹಲವಾರು ನಾಗರಿಕತೆಗಳು ಹಾಳಾಗಿ ಹೋಗಿವೆ, ನಶಿಸಿ ಹೋಗಿವೆ. ಅದನ್ನ ಮತ್ತೆ ನಾವು ಜನರಿಗೆ ಪರಿಚಯಿಸೋ ಪ್ರಯತ್ನನೇ ಆಗಿಲ್ಲ. ಆದ್ರೆ ರಾಮ ಮಂದಿರ ವಿಷಯಕ್ಕೆ ಬಂದಾಗ ಎಲ್ಲೋ ಒಂದು ಕಡೆ ನಮ್ಮ ನಾಗರಿಕತೆ ಮತ್ತೆ ಜನರಿಗೆ ಹೇಳೋ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಿದೀವ ನಾವು. గవర్నమెంట్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు ఇంత యాక్టివ్గా ఒక ఇండియన్ సివిలైజేషన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి, ఎందుకంటే రాముడు అనేది ఒక మన దేవుడు అని కాకుండా కూడా ఒక మనిషిలాగా చూసుకున్నా కూడా ఆయన అయితే తన అని లేకుండా తన పర్సనల్ లైఫ్ని ఒక ఎనిమిని ఎట్లా దగ్గరికి తీసుకోవాలి అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇవన్నీ క్వాలిటీస్ డెఫినెట్లీ మన సివిలైజేషన్కి అవసరం. ఒక పోరాటాన్ని చూసాము యాజ్ ఎ ఇండియన్స్, యాజ్ ఎ హిందువులు. బాబర్ తర్వాత చాలా మంది మందిరాన్ని పడగొట్టారు. 74 టైమ్స్ మందిరాన్ని పడగొట్టారు అని చెప్పారు. కానీ ప్రతిసారి పడగొట్టిన తర్వాత కూడా అక్కడ కొత్త మందిరం వచ్చింది, మళ్ళీ ఒక కొత్త మందిరం వచ్చింది, మళ్ళీ ఒక కొత్త మందిరం వచ్చింది. దాని నుంచి తెలిసేదేమంటే భారతీయులు, స్పెషలీ హిందువులు ఎంత ಗಟ್ಟಿಗಾళ్ళు అని. ನನ್ನ ಪ್ರಶ್ನೆ ಏನಾಗಿತ್ತು ಅಂದ್ರೆ 74 ಬಾರಿ ಬಾಬರ್ ಮಂದಿರ ಒಡೆದು ಹಾಕಿದಾಗ್ಲೂ ಕೂಡ ಭಾರತೀಯರು ಮತ್ತೆ ಮತ್ತೆ ಆ ಮಂದಿರನ ಕಟ್ತಾ ಬಂದ್ರು. ಹಾಗಾದ್ರೆ ಭಾರತೀಯರ, ಅದರಲ್ಲೂ ಹಿಂದೂಗಳ ರಾಮ ಭಕ್ತಿ ಮತ್ತು ಆ ಗಟ್ಟಿತನ ಹೇಗಿತ್ತು ಅಂತ. అంటే నిజంగా ఇన్ని ఏళ్ళ నుంచి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎంతమంది వాళ్ళని అణిచేసినా కూడా ఎవరో కొంచెం మంది మా రాముడు ఇంకా బతకాలి, మా రాముడి దగ్గర ఇంకా ఆయనకి మేము అన్నం పెట్టాలి, ఆయన్ని మేము మళ్ళీ చిన్నపిల్లలాగా చూసుకోవాలి, ఆ టెంపుల్ ఎంత చిన్నదైనా పర్లేదు, ఎన్నిసార్లు పడగొట్టినా కూడా మా రాముడి విగ్రహాన్ని మళ్ళీ చూసుకుంటామనే ఒక నమ్మకంతో ఇన్ని ఏళ్ళ నుంచి అవుతున్న అన్యాయాలకు కూడా ఒక చిన్న గ్రూప్ ఎప్పుడూ అలా నిలబడి ఉంది. కాబట్టి ఈరోజు మన సివిలైజేషన్ ఉంది. ఇది సనాతనం, ఇది ఎప్పటికీ ఉంటుంది, ఇది నిత్యం, ఇది సత్యం. కాబట్టి దీన్ని నాశనం కానీ వినాశనం చేసే వాళ్ళు ఎప్పుడు ఉండరు. ఒక మాట ఉంది, తాతగారు చెప్పేవారు నా టైంలో రామ మందిరం అయితే బాగుండు అని, నాన్న చెప్పేవాడు నా టైంలో రామ మందిరం అయితే బాగుండు అని. కానీ ఇప్పటి జనరేషన్ అదృష్టం ఏమంటే రామ మందిరం అయింది, రామలల్లా ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన అవబోతా ఉంది. హౌ లక్కీ దిస్ జనరేషన్ ఇస్. జనరేషన్ ఇస్ వెరీ వెరీ లక్కీ. అండ్ ఐ హోప్ ఈ టెంపుల్ ద్వారా మనకి ఏదైతే మన హిస్టరీ మర్చిపోతున్నామో అది మళ్ళీ రివైవ్ చేసుకునే అవకాశం ఉందని జరుగుతుంది. అలాగే నేను ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈరోజు ప్రాణ ప్రతిష్టకి రావటం అనేది నాకు చాలా చాలా సంతోషం. ఇది ఎన్నో జన్మల పుణ్యం అని నేను భావిస్తాను. ఇప్పటి అయోధ్యానికి 5 ఏళ్ల వెనకాలన్న అయోధ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడైతే పెద్ద పెద్ద రోడ్లు వచ్చాయి, ఫ్లైఓవర్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్ వచ్చింది, పెద్ద రైల్వే స్టేషన్ వచ్చింది, రామరాజ్యం వచ్చిందా అని ఇక్కడి అయోధ్య మందికి? అంటే ప్రజల మనసుల్లో రాముడు ఉంటే అప్పుడు రామరాజ్యం వచ్చినట్టు. ప్రజలు ఆయన్ని నిజంగా ఒక ఆదర్శంగా తీసుకొని ఆయనలాగా
ఆలోచించినప్పుడే మనకి రామరాజ్యం వస్తుంది. అంతేగాని మనం రోడ్లు కట్టుకున్నందువల్ల భవనాలు కట్టుకున్నాం వాళ్ళ లైఫ్ బెటర్ అయింది. డెఫినెట్లీ మనకి రాముడిని మనం తలుచుకుంటే, రాముడి బాటలో మనం నడిచినప్పుడు మనకి రామరాజ్యం వస్తుందని నేను భావిస్తున్నాను.